కాబట్టి మేలు చేసిన వాడికి మళ్ళీ ప్రత్యుపకారం చేయడం అనేది మంచి లక్షణం అని చెప్పాడు. కుంతీదేవి అంటోంది, ఉత్తమ క్షత్రియుండొరుల సుఖం దుఃఖంబులు. నాయన ధర్మరాజా, ఉత్తమ క్షత్రియుండు వరుల దుఃఖంబులు తలగంగ పుట్టిన ధర్మశీలుడు. అలయక మృత్యుభయం బైనచో విప్రుగాచి సత్పుణ్యలోకంబులు వడయు. ధన్యుడై క్షత్రియు దయగాచి బుధలోక కీర్తనీయంబగు కీర్తి పడయు. వైశ్యశూద్రులగాచి వసుధాతల స్థిత సర్వ ప్రజానురంజనము పడయును. అనగా సన్మునీంద్రుడైన వేదవ్యాసు వలన దీని నిక్కముగ వింటి. బ్రాహ్మణులకు ప్రియము పాయక చేయంగా కాన్పచూవే పుణ్యకర్మ ఫలము. ఏమి పద్యాలు రాస్తాడండి నన్నయ్య గారు. ఈ పద్యాలను విడిచిపెట్టాలంటే ప్రాణం అప్పటల్లా నాకు. ఒక్కటి నా అదృష్టం ఏంటంటే, వేరే చోట ఉపన్యాసం కనుక చెబితే వారమో 10 రోజుల్లోనో ఈ ఆదిపర్వం పూర్తి చేయాల్సిందే. అంతకంటే సమయం ఇవ్వరు వాళ్ళు. అప్పుడు ఏం చేయాలి, అంతా ఎడిటింగ్ చేసేయాలి. కానీ ఇప్పుడు మనం వాట్సాప్ మూలకంగా రోజుకు 1 గంట లేదా 1:05 నిమిషాలు చొప్పున చెప్పుకుంటున్నాం. కాబట్టి చెప్పేవాడికి నాకు స్వేచ్ఛ ఉంది, మీకు సమయం ఉన్నప్పుడు వినటానికి మీకు స్వేచ్ఛ ఉంది. అందువల్ల ఆది పర్వాన్ని ఎక్కడా కూడా విడిచిపెట్టకుండా 45 రోజులు పట్టని, 50 రోజులు పట్టని, అంటే 50 గంటలు. 50 రోజులు అంటే మనం గంటేగా రోజుకి, పర్వాలేదు చెప్పుకుందాం. మీరు కూడా విందురు. కానీ నాకు కూడా సంపూర్ణంగా చెప్పాను అనేటువంటి ఒక తృప్తి మనస్సుకు కలుగుతుంది. సరే, ఏమంటున్నది కుంతి? ధర్మరాజా, ఉత్తమ క్షత్రియుడు ఇతరుల యొక్క దుఃఖాలు తొలగించడానికి పుట్టినటువంటి ధర్మశీలుడయ్యా. ఆలస్యం చేయకుండా మృత్యుభయంతో బాధపడేటువంటి బ్రాహ్మణుణ్ణి కాపాడితే ఆ క్షత్రియుడు తప్పకుండా పుణ్యలోకాలు పొందుతాడు. ధన్యుడై క్షత్రియుణ్ణి గనక దయతో రక్షిస్తే పండితుల చేత ప్రశంసింపతగిలినటువంటి కీర్తి పొందుతాడు. బ్రాహ్మణి రక్షిస్తే పుణ్యలోకాలు పొందుతాడు. మరొక క్షత్రియుణ్ణి దయతోటి రక్షిస్తే పండితుల చేత ప్రశంసింపతగినటువంటి కీర్తిని పొందుతాడు. అలాగే వైశ్యులని శూద్రులను కనుక రక్షిస్తే భూమండలంలో ప్రజలందరి యొక్క అనురాగాన్ని పొందగలుగుతాడు. ఈ విషయం నాకెలా తెలుసు అనుకుంటున్నావేమో. మీ తాతగారు నేను వచ్చిపోయినాడు కదా ఈ మధ్య, మునిశ్రేష్ఠుడైనటువంటి ఆ వేదవ్యాసుడు చెబితే విన్నాను. బ్రాహ్మణులకు ఇష్టమైనది తప్పకుండా చేయచూడటమే మహాపుణ్యఫలం సుమా అన్నది. ఇది అద్భుతమైన మాట. బ్రాహ్మణులకు ఏది ఇష్టమో దాన్ని తప్పకుండా చెయ్యాలి, దానివల్ల మహాపుణ్యం వస్తుంది అని చెబుతున్నారు. జననుత బ్రాహ్మణ కార్యము చనచేసిన బ్రాహ్మణ ప్రసాదంబున నీకును నీ తమ్ములకును అగు. అనవరత శ్రీ సుఖ ఆయురైశ్వర్యంబుల్. ఇది అక్కడ అమ్మ చెప్పింది. ఇది ఒక అద్భుతమైనటువంటి సూక్తే. నాయన, బ్రాహ్మణుల యొక్క కార్యం గనక పూర్తి చేస్తే వాళ్ళ యొక్క అనుగ్రహం వల్ల నీకు నీ తమ్ములకి అంతులేనటువంటి సంపద, సుఖము, ఆయువు, అలాగే రాజ్యాధికారం కలుగుతాయి అని చెప్పింది. చూడండి అని చెప్పగానే విని ధర్మరాజు
కుంతీదేవి యొక్క దయార్ద్ర బుద్ధికి, బ్రాహ్మణుల పట్ల భక్తికి, ధర్మాచరణానికి సంతోషపడ్డాడు. తాను కూడా భీమసేనుణ్ణి ఆజ్ఞాపించాడు. అప్పుడు భీమసేనుడు బ్రాహ్మణుడితో ఈ విధంగా అన్నాడు. సరే, బ్రాహ్మణుడితో భీముడు ఏ విధంగా ఏమన్నాడో చెప్పుకునే ముందర ఇక్కడ ఒక చిన్న విషయం చెప్పుకొని ముందుకు వెళదాం. అది ప్రారంభంలోనే చెబుదాం అనుకున్నాను, మర్చిపోయినాను. ఇక్కడ ధర్మరాజు కూడా భీమసేనుణ్ణి ఆజ్ఞాపించాడు అని మాట వినపడంగానే గుర్తొచ్చింది. ఇక్కడ చెబుదామని. వాస్తవానికి ధర్మం వేరు, ధర్మ సూక్ష్మం వేరు. ధర్మం ఏమిటి? పెద్దవాడికి వివాహం ముందు కావాలి, తర్వాత రెండో వాడికి కావాలి, ఎప్పుడైనా అది ధర్మం. కానీ భీముడికి పెళ్ళయింది ముందర, ధర్మరాజుకు విడిచిపెట్టి. మరి అది అధర్మం కాదా అని మీకు అనుమానం రావచ్చు. అది ఎందుకని ధర్మం అయింది అంటే ధర్మ సూక్ష్మం ఉంది దాంట్లో. ఒకటి, పెళ్లి చేసుకోవాల్సినటువంటి అన్నయ్యే నాయనా ఈ అమ్మాయిని నువ్వు చేసుకో అని ఆజ్ఞాపించాడు, హిడింబని చేసుకోమని. అంతేకాదు తల్లి కూడా ఆజ్ఞాపించింది. ఇక్కడ జ్యేష్ఠభ్రాత పితృసమహ అనేటువంటి విధానం ప్రకారం ధర్మరాజు తండ్రి అయినటువంటి పాండురాజుతో సమానం కాబట్టి ఆయన యొక్క ఆజ్ఞని అవదలదాల్చాడు. ఒకటి. రెండు, మాతృమూర్తి యొక్క ఆజ్ఞ. ఆ తర్వాత కూడా మాతృమూర్తి యొక్క ఆజ్ఞ ప్రకారమే ద్రౌపదిని 5 పెళ్లి చేసుకుంటారు. అది తర్వాత వస్తుంది ఇదే పర్వంలో, అది తర్వాత అప్పుడు చెప్పుకుందాం. మరి ఇంకొక విషయం ఏమిటంటే, ఒక కన్య తాను మన్మథ బాధను అనుభవిస్తూ వివాహం చేసుకోవాలి అని కోరుకున్నప్పుడు క్షత్రియుడు గాని సద్వంశంలో పుట్టినటువంటి వాడు గాని ఆ అమ్మాయిని కాదు అనకూడదు. అదొక ధర్మం. అందుకనే యయాతి విషయంలో శర్మిష్ఠని ఆ విధంగానే చేపట్టాడు. ఎందుకని? దేవయానికి దాసి, ఋతుకాలంలో ఉన్నాను, నన్ను అనుగ్రహించు అన్నప్పుడు కాదనలేకపోయాడు రాజు. అంటే నీ భార్య యొక్క సంపద నేను, కాబట్టి మీకు కూడా నేను అనుభవయోగ్యురాలు నేను అని ఆమె చెప్పింది. అక్కడ మనం చెప్పుకున్నాం, శాకుంతలోపాఖ్యానం చెప్పుకునే ఆ సందర్భంలో మనం దానికి ముందు వచ్చింది ఆది పర్వంలోనే 2వ ఆశ్వాసం అని గుర్తు, యయాతి చరిత్రలో మనం చెప్పుకున్నాం. కాబట్టి భీముడికి ముందు పెళ్లి కావటం అనేది ధర్మ సూక్ష్మం ప్రకారంగా కరెక్ట్. సరే, మళ్ళీ మన కథలోకి వెళదాం. మరి ఆ బ్రాహ్మణుడితోటి భీముడు మాట్లాడుతున్నాడు అనుకున్నాం కదా. సరే, ఇక్కడ కొంత వ్యాఖ్యాతలు కూడా ఇచ్చినటువంటి విషయాన్ని చూసి ముందుకు వెళదాం. ఈ యొక్క వచనానికి సంబంధించి, తల్లిగా కుంతీదేవి కొడుకులను దిద్ది తీరుస్తున్నటువంటి ఉదాత్త వైఖరిని తెలిపే 2వ సన్నివేశం ఇది. అన్నం పెట్టి కొడుకులను పోషించడంలో కూడా ఆమె నేర్పరితనం గోచరించింది. సగం అన్నం భీముడికి పెట్టింది. ధర్మాన్ని బోధించి దానిని ఆచరించే పద్ధతిలో కూడా తాను ఆచరిస్తూ కొడుకుల మొదటి గురువైనటువంటి తల్లిగా తెలియజెప్పే నేర్పరితనం ప్రదర్శించింది. తల్లి ఆది గురువు కదా. ధర్మరాజు సైతం వివేకం కలిగించే ధర్మబోధ ఏదైతే ఉందో అది చేసింది. ధర్మరాజు కూడా, అంత ధర్మాత్ముడికి కూడా బోధ చేసింది. అది కూడా దేని వల్ల చేయగలిగానని చెప్పింది? వేదవ్యాసుడు చెప్పినటువంటి ధర్మాలు నాకు తెలుసు కాబట్టి అవి చెప్పానంది. భీముడిని ధర్మాచరణశీలుడుగా మలచింది. బుద్ధిశక్తిని, బాహుబలాన్ని ధర్మశక్తికి అనుకూలంగా
ఏ విధంగా రూపొందించాలో తెలిసినటువంటి వివేకమూర్తి పాండవ మాతృమూర్తి. అది కుంతీదేవి యొక్క వైభవం. బ్రాహ్మణుడితో అంటున్నాడు భీముడు, మహాత్మా, కడుపు నిండ కుడువగానమి రేయల్ల కన్ను వందకున్న కరముడసియున్నవాడా నాకు నోపుదురేని ఆహార తృప్తి సేయుడట్టులైనా. ఓ మహాత్మా, కడుపు నిండా తిండి లేకపోవడం వల్ల నాకు రాత్రి సరిగా నిద్ర పట్ల, అందువల్ల అలిసిపోయి ఉన్నాను, నీరసంగా ఉంది. పెట్టగలిగితే నాకు ఆహారం తృప్తిగా పెట్టండి. అట్లయితే బలము పెద్దగలిగి పాపిష్ఠు రక్కసు జంపి ఇప్పురమున జనులకెల్ల హర్షమేనొనర్తు అనవుడు విప్రుడు తాను చుట్టములును తక్షణంబా. మీరు బాగా అన్నం పెడితే బాగా తిని మంచి బలం పొంది ఆ పాపాత్ముడైనటువంటి ఆ రాక్షసుని చంపి ఈ పురజనులందరికీ కూడా సంతోషాన్ని కలిగిస్తాను అన్నాడు. ఆ మాట వినగానే బ్రాహ్మణుడు తన చుట్టాలందరినీ పిలిచాడు. అప్పటికప్పుడే పిలిచి ఏం చేశాట, పలు తెరంగుల పిండి వంటలు, పప్పు కూడును, నేతి కుంటలు, గుడంబు దధి పూర్ణ ఘటంబులను కొనివచ్చి ఈన్ అలఘసత్వుడు మారుతాత్మజుడు అన్నిటల్ గతఖేదుడై బలము కల్గి కడంగెనప్పుడు బ్రాహ్మణార్థము సేయగల్. చుట్టాలను పిలిపించాడు, బంధువుల్ని పిలిపించాడు. అందరూ కలిసి అనేక విధాలైనటువంటి పిండి వంటలు, పప్పు దప్పడం, నేతి కుండలు, బెల్లం, పెరుగు నిండిన కుండలు తీసుకొచ్చారు. అందరు తెచ్చిచ్చారు. ఎందుకని? తమ పీడ విరగడ చేయడానికి పోతున్నాడు కదా, ఆయనకు బలం కలగాలని బ్రాహ్మణులు వాళ్ళ చుట్టాలు మొత్తం పట్టుకొచ్చారు పదార్థాలన్నీ. వాటన్నిటినీ భక్షించేశాడు. బలవంతుడైనాడు భీముడు. బడలికి తీరిపోయింది. బ్రాహ్మణుడి యొక్క ఆపద తీర్చడానికి బకాసురుడి మీదకి యుద్ధానికి వెళ్ళటానికి పూనుకున్నాడు. ఇక్కడ బ్రాహ్మణార్థము అనేటువంటి మాట బ్రాహ్మణుల కొరకు చేసే ఏ పనికైనా సరే వర్తించే అర్థంలో నన్నయ్య గారు వాడతారు. అంతేగాని వాళ్ళేదో తద్దినంలో భోక్తగా వెళ్తే బ్రాహ్మణార్థం అది కాదు. ఇది అది ఇప్పుడు అర్ధ పరిమాణం పొంది బ్రాహ్మణుల ఇంట ఆబ్దిగానికి భోక్తగా ఒప్పుకొని చేసే పనికి రూఢికెక్కింది. ఆనాడు అది కాదు, బ్రాహ్మణుల కొరకు చేసే పని, బ్రాహ్మణుల అర్థము, అది బ్రాహ్మణార్థం. ఇక భీమసేనుడు బకాసురుని చంపడానికి వెళ్ళటం, ఆ ఘట్టం చెప్పుకుందాం. ఈ విధంగా భీమసేనుడు ఇష్టమైనటువంటి మృష్టాన్న భోజనాన్ని కడుపు నిండా తిని తృప్తిపడి పిండి వంటలతోటి అన్నంతో నిండినటువంటి బండినెక్కాడు. బండి నిండా కూడా పోశారు పదార్థాలు. ఇక దక్షిణ దిక్కుగా ఆ బకాసురుడు ఉండే చోటకు వెళ్ళాడు. పచ్చివి, ఎండిపోయినవి, పీనుగుల కంపు కొట్టే బకాసురుడు యొక్క నివాస స్థానాన్ని సమీపించకుండా యమునా నదీ తీరాన్నే బండి నిలిపాడు. వాడి యొక్క నివాసం దగ్గర మొత్తం ఎముకల పోగులు, ఆ పనికి రానటువంటివి అన్నీ పడేస్తాడు. మిగతావన్నీ తిని, మాంసం తిని, కంపు కొట్టే ప్రదేశం అది. అందుకని అక్కడ దాకా వెళ్లకుండా యమునా నదీ తీరాల్లోనే బండిని ఆపి ఆ రాక్షసుడిని పిలుస్తూ, వాడు వచ్చే వరకు ఊరకుంటాం ఎందుకని కాళ్ళు చేతులు కడుక్కొని ఆ యమునలో ఆచమనం చేసి బండి మీద ఉన్నటువంటి అన్నం తినమట్టం మొదలుపెట్టాడు. ఇప్పుడేగా తినొచ్చాడు. అది ఆయన ఆకలి, ఆయన జీర్ణశక్తి. చెప్పుకున్నాగా ఇంతకుముందు వృకోదరుడు అని. అది అక్కడ బకాసురుడు వాడు మనస్సులో ఏమనుకుంటున్నాడు, ప్రొద్దునేడు పెద్దపోయే నిత్యమునిట తెచ్చి ఇచ్చు బలియు తెచ్చి ఈగ నొల్ల
నొల్లక ఎలుగులిచ్చుచున్నవాడు అమ్మను జాధముండు మెచ్చడయ్యెననుచూ. ఏంటి, ఏ రోజైనా పెందలాడే వస్తారే బండి, మనిషి, దున్నపోతులు, దాని నిండా ఆహారం పెట్టుకొని. ఈరోజు చాలా ఎండెక్కింది, ప్రతిదినం ఇక్కడికి తెచ్చి ఇచ్చే బలి తెచ్చి ఇవ్వడం ఇష్టపడకుండా ఆ వచ్చినటువంటి ఆ నీచ మానవుడు నన్ను లక్ష్య పెట్టకుండా పిలుస్తాడా? బకాసురుడు కోపం వచ్చింది. అధికమైన ఆకలికి తట్టుకోలేక ఆకాశం ఎత్తున విజృంభించాడు. భయంకరమైన ఆకారంతో భయంకరమైన విధంగా భీముడుండే దిక్కు పరిగెత్తుకుంటూ వచ్చాడు. చనుదెంచి ముందట శకటంబుపై నుండి యోడక కుడుచుచునున్న భీముదవుల జూచి నిత్యము నాకు నియమించి కొనివచ్చు కూడేల కుడిచెదీవు కడుక్రొవ్వి. చూడండి, కడుక్రొవ్విరి ఏకచక్రపురంబున వారలు ఏను ఇంత ఎలిదమేలయైతి అని డాయవచ్చి అయ్యనిలనందను వీపు పిడికిడ బొడిచిన బెదరక అసురవలను చూడక కొండు వగవక ఎప్పటి ఎట్లు కుడుచుచున్న అలిగి బకుడు వీని బాగు సుడవేరంచు డాసిన తరువు బెరకి కొనచు తాకు చెందే. అనుకుంటున్నాడు, వచ్చి నన్ను చూచి భయపడకుండా బండి మీదే కూర్చొని నా కోసం తెచ్చినటువంటి ఆహారం తింటాడా వీడు అని ఆ భీమసేనుణ్ణి చూసి, ప్రతిదినం నా కోసం తెచ్చే అన్నాన్ని నువ్వెందుకు తింటున్నావు? ఈ ఏకచక్రపురవాసులకి పొగరు పట్టారు, కొవ్వెక్కింది. వాళ్లకు నేనెందువల్ల ఇంత సులకనయ్యాను అని సమీపించి భీముని వీపు మీద ఒక్క పిడికిడు పొడిచాడు. భీముడు ఏమీ బెదర్ల. ఆ రాక్షసుడి వైపు కూడా చూడకుండా, వేరే ఏమీ ఆలోచించకుండా ఎప్పట్లాగా అన్నం తింటున్నాడు. బకుడికి కోపం నశాళానికి ఎక్కింది. వీడి తీరు వేరుగా ఉన్నదని పక్కనే ఉన్న ఒక చెట్టుని పీకి భీముడి దగ్గరకు వచ్చాడు. ఒక చెట్టు పీక్కొని వచ్చాడు కొడదామని. అంతకుముందు భీమసేనుడు మొత్తం ఆహారాన్ని తినేశాడు. వాడు చెట్టు పీక్కొని వచ్చే లోపల ముగించేశాడు, ఆహారం అంతా తినేశాడు. తిని మిక్కిలి బలవంతుడై యమధర్మరాజు రూపం దాల్చి భుజం తట్టి అరుస్తూ నిలబడ్డాడు. అంటే భుజాస్పాలనం చేశాడు, జబ్బలు తరుచుకున్నాడు. ఇంచుక ఏని పాపమునకెన్నడు రోయక ఎల్లవారి బాధించి మనుష్య మాంసములు తించును క్రొవ్వితివి వాని నెల్ల గ్రక్కించద నీ మదాంధ్యముడిగించెద ఇప్పుడ కాలు ప్రోలికేగించెద చక్కనై నిలుము గిట్టిరణంబున రాక్షసాధమా. వరి రాక్షసాధమా, చూడండి కోపంతో అంటున్నాడు. కొంచెం కూడా పాపమని తలుచుకోకుండా అనేక మంది మానవులని, బ్రాహ్మణులని తింటూ నువ్వురా కొవ్వెక్కింది. ఇవాళ నువ్వు తిన్నదంతా కూడా కక్కిస్తాను, నీ మదాన్ని పోగొడతాను, ఇప్పుడే నిన్ను యమపురానికి పంపిస్తాను. చక్కగా నిలబడు యుద్ధంలో ఇవాళే చచ్చి యమపురానికి వెళుదుగానివి అన్నాడు. అని అంటూ వాయుసుతుడైనటువంటి భీముడు తనకు సమీపంగా ఉన్న ఒక పెద్ద మద్ది చెట్టుని పీకి రాక్షసుడి మీద వేశాడు. వాడు తన చేతిలో ఉన్న చెట్టుతో దాన్ని విరగొట్టాడు. ఈ విధంగా ఇద్దరు చెట్లతో యుద్ధం చేసి చుట్టుపక్కల ఉండే చెట్లన్నీ అయిపోయినాయి. అప్పుడు వాళ్ళు మల్ల యుద్ధానికి పూనుకున్నారు. క్రమంగా భీమ బకాసురులు ఒకళ్ళతో ఒకళ్ళు కలియబడి పట్టుకుంటూ, తోసుకుంటూ, ఈడ్చుకుంటూ
విజయం సాధించాలని మల్ల యుద్ధం చేస్తుంటే అక్కడ భూభాగం ఎక్కువగా చెలించిపోయింది. పక్కల ఉండే అన్ని చెట్లు తీగలు చెల్లాచెదరైపోయాయి. కఠినమైనటువంటి పెద్ద బండలు కూడా పిండి అయిపోయినాయి. భీమ బకాసురులిద్దరి యొక్క హుంకారాలు, భుజాల చప్పుడు, పిడికిలి పోట్ల ధ్వని, కాళ్ల తొక్కిళ్ల చేత భూమి నుండి పుట్టినటువంటి శబ్దం విని చూచేవాళ్లంతా భయపడిపోయి ఒక్కటిగా అక్కడి నుంచి పరిగెత్తిపోయారు. ఈ పద్యంలో ద్విత్వాక్షర ప్రాసేశారు. ఈ విధంగా భీముడు బకాసురుడు రాక్షసంగా కలియబడి మల్ల యుద్ధం చేసే సమయంలో భీముడు బకాసురుణ్ణి నేల మీద పడేశాడు. అతని యొక్క గుండె మీద ఎడం కాలుతో తన్నాడు. వాడు కూడా చటాలను లేచి విజృంభించాడు. భీముణ్ణి గట్టిగా పట్టుకొని మేరు పర్వతం మీద పొదరింటిని పోలినటువంటి అతడి యొక్క ఎదని అమితమైన కోపంతో గట్టిగా తన పిడికిడితో పొడిచాడు. చూడండి, మేరు పర్వతంట. ఇద్దరు ఒకళ్ళనొకళ్ళు కుమ్ముకుంటున్నారు యుద్ధంలో. భీముడు కూడా ఏం తక్కువ తిన్నాడా? ఆ బకాసురుడు బలహీనుడు కావటాన్ని గమనించాడు. ఇది యుద్ధంలో నేర్పు. ఐరావతం యొక్క తొండాల వంటి బలమైనటువంటి తన ఎడమ కుడి చేతులతోటి వాడి యొక్క నడుము గొంతు గట్టిగా పట్టుకున్నాడు. ఎట్లా చంపాడో ఒక ఉత్పలమాలలో వర్ణించారు నన్నయ్య గారు. దారుణ జానుదండంబున దండధర ప్రతిముండు భీకరాకారుడు వాని వీపు విరుగన్ బొడిచల్ పిసితంబుతో నవద్వారములన్ మహారుధిరధారలు బోరన నొల్కి మాంస పంకారుణ వారి ఘోర నదులై పరవన్ విపినాంతరంబునల్. ఎటువంటి పద్యాలు వేస్తారో చూడండి. భీముడు దండధరుడులాగా, అంటే యమధర్మరాజులాగా భయంకరమైన ఆకారంతో, మహాకఠినమైన తన మోకాలనేటువంటి దండంతో బకాసురుడి యొక్క నవద్వారాల నుండి మాంసంతో కూడినటువంటి నెత్తురు ధారలు ఉరవడిగా బయటకు వచ్చేటట్లుగా గుద్దాడు. అడవి మధ్యలో మాంసం అనేటువంటి బురదతో, ఎర్రటి నీటితో భయంకరమైనటువంటి నదులలాగా ప్రవహింపచేసేటట్టుగా ఆ రాక్షసుడి యొక్క వీపు విరిగేలా పొడిచాడు. ఇంతకుముందు ఆ హిడింబుడిని కూడా వీపుని ఎర్రగొట్టి 2 ముక్కలు చేసి చంపేశాడు. అదొక స్టైలు భీముడిది. ఈ సన్నివేశంలో నన్నయ్య గారు మల్ల యుద్ధం చేస్తున్నటువంటి భీమ బకాసురుల యొక్క మంచి రూపాలని మన కళ్ళకి కట్టినట్లుగా లైవ్ టెలికాస్ట్ అంటామే మనోహరంగా చిత్రీకరించాడు. శాబ్దిక చిత్రం. ఆ ఇద్దరి యుద్ధాన్ని చూస్తున్నటువంటి అనుభూతిని మనకు కలిగించారు మహానుభావులు నన్నయ్య గారు. భీముడు ప్రతిజ్ఞ చేసినట్లుగా బకాసురుడు ఇన్నాళ్ళు తిన్నటువంటి మానవుల మాంసాన్ని, తాగిన రక్తాన్ని కక్కించినట్లుంది ఈ పద్యం యొక్క రచన. అంతేకాదు, హిడింబ బకాసురుల వధలలో శత్రువును వెన్ను విరిచి చంపే మల్ల విద్యను భీముడు సమంగా ప్రదర్శించడం గమనార్హం. ఇందాకనే చెప్పాను, వ్యాఖ్యాత కూడా అదే రాశారు. బకాసురుడు భీముడి చేత హతుడై ప్రాణం పోయేటప్పుడు పెద్దగా అరిచాడు. ఆ ధ్వని విని అతడి బంధువులైనటువంటి అనేక మంది రాక్షసులు పరిగెత్తుకొని వచ్చారు. వాళ్ళని చూసి భీముడు ఈ విధంగా అన్నాడు, ఇంకెప్పుడు కూడా మీరు ఈ దుర్మార్గుడిలాగా మానవుల యొక్క మాంసం తినొద్దు. అలా తిన్నారా, ఇదిగో ఈ బకాసురుడికి పట్టినటువంటి గతి, ఈ దుర్గతి, ఈ కుక్క చావు మీకు కూడా తప్పదు అని అందరూ వినేటట్టుగా భీముడు ప్రకటించాడు. అప్పుడు మిగిలినటువంటి రాక్షసులందరూ భయపడిపోయి భీముడు చేసినటువంటి నియమానికి అంగీకరించారు. ఆ రోజు నుండి ఏకచక్రపుర వాసులకి కీడు చేయడానికి వణికిపోయారు భయంతో. బకాసుర వధ లోకానికంతటికీ తెలియజేయాలి అని భీముడు
ఆ రాక్షసుడి యొక్క శవాన్ని ఈడ్చుకొచ్చి ఏకచక్రపుర నగర ద్వారం దగ్గర పడేశాడు. ఆ నగరంలోని బ్రాహ్మణులకు అందరికీ సంతోషం కలిగింది. తన ఇంటికి వెళ్ళాడు. తల్లికి సోదరుడికి జరిగినటువంటి వృత్తాంతం అంతా చెప్పాడు. అప్పుడు ఆ ప్రజలు ఏమన్నారో చూద్దాం. వీడు ఒక మంత్రసిద్ధి కలిగినటువంటి బ్రాహ్మణుల్లాగా కనపడుతున్నాడు. జయించడానికి సాధ్యం కాని బలవంతుడైనటువంటి ఈ బకాసురుణ్ణి ఈరోజు యుద్ధంలో సులభంగా చంపేశాడు. పదండి వెళ్ళి చూద్దాం అని ఏకచక్రపురంలో ఉన్నటువంటి బ్రాహ్మణులు మొదలుగా అందరూ కూడా త్వరగా వచ్చి తీక్షణమైనటువంటి పౌరుషం చేత ప్రకాశించే భీముణ్ణి దర్శించారు. బకాసురుడి వధకి నాయకుడి వంటి వాడు మన భీముడు. హిడింబుణ్ణి కారడవిలో చంపాడు. ఆత్మీయులైనటువంటి అన్నదమ్ములు కుంతి హిడింబుల యొక్క ప్రశంసలను అందుకున్నాడు అక్కడ. అది ఆత్మరక్షణ కోసం చేసినటువంటి సంహారం. ఇక్కడ బకాసుర వధ పరహితార్థం, అంటే బ్రాహ్మణులని కృతజ్ఞతాభావంతో ఏకచక్రపురవాసులకి పాండవులు చేసినటువంటి ప్రత్యుపకారం. అన్ని రోజులు వాళ్ళని భిక్ష ఇచ్చి చక్కగా పోషించారు కదా, ఆశ్రయం ఇచ్చినటువంటి ఇంటి వాళ్ళకి ఆపద వచ్చింది కదా, అందుకని కదా వెళ్ళాడు. ప్రత్యుపకారం, కృతజ్ఞత. అందువల్ల కార్యసాధకుడైనటువంటి భీముడికి ఇటువంటి ప్రశంసలు దక్కినాయి. ఈ విధంగా ఆ ఏకచక్రపురవాసుల చేత చక్కగా కీర్తింపబడి మంచితనానికి నిధి అయినటువంటి ధర్మరాజాదులు ఆనందంగా ఉన్నారయా అని వైశంపాయన మహర్షి, ఓ రాజరాజ నరేంద్ర, ఈ విధంగా మీ తాతలైనటువంటి పాండవుల చరిత్రని మీకు చెబుతున్నాను అని సూతుడు శౌనకాది మహర్షులకు చెబితే నేను యథాశక్తి మీతో పంచుకునే ప్రయత్నం చేస్తున్నాను. మహాభారతంలో ఈ 6వ ఆశ్వాసానికి ఒక ప్రత్యేకత ఉంది, ప్రాధాన్యత కూడా ఉంది. నన్నయ్య గారి నాటకీయ రచనకి నిలువెత్తు నిదర్శనంలాగా నిలుస్తుంది. కురుకుమారుల యొక్క అస్త్ర విద్యా ప్రదర్శనతో ఆరంభమైనటువంటి ఈ 6వ ఆశ్వాసంలో భీమ దుర్యోధనుల యొక్క గదాయుద్ధ ఘట్టంలో కురుపాండవ విభేదాలు అందరి ముందు ఒక్కసారిగా గుప్పుమన్నాయి. కర్ణుడి యొక్క రంగప్రవేశంతో, అతడి యొక్క అంగరాజ్యాభిషేకంతో అవి గట్టిపడ్డాయి. అందరూ చూచి ఆనందించవలసినటువంటి ఆ అస్త్ర విద్యా ప్రదర్శన మున్ముందు రాబోయేటటువంటి మహాభారత సంగ్రామానికి నాందిలాగా మారింది. అర్ధాంతరంగా ముగిసిపోయింది. అంత బలవంతుడైనటువంటి ద్రుపదుడిని కట్టి తెచ్చి గురుదక్షిణగా ద్రోణుడికి ఇవ్వడంలో అర్జునుడి యొక్క అద్వితీయ సామర్థ్య సౌశీల్యాలు అందరి దృష్టిని ఆకర్షించినాయి. మిగిలినటువంటి కౌరవులు ఓడిపోతే భీముడు అర్జునుడు వెళ్ళి పట్టి బంధించి తెచ్చారు కదా. ధర్మరాజు యొక్క యవరాజ్యాభిషేకం, అతడి యొక్క 4 తమ్ముల యొక్క దిగ్విజయ యాత్ర, పెళ్ళుబుకినటువంటి ప్రజల యొక్క అనురాగం, పాండవుల యొక్క నాయకత్వ నైపుణ్యాన్ని మనకి నిరూపణ చేసినాయి. ప్రతినాయకుడైనటువంటి దుర్యోధనుడు పాండవులకు వ్యతిరేకంగా తన సహాయులతో సాగించినటువంటి దురాలోచనలు, పాండవుల యొక్క ప్రాణాలు తీయటానికి జరిపించినటువంటి లక్క ఇంటి దహనం, అతని దుర్మార్గ ప్రవృత్తిని మనకి ప్రస్ఫుటం చేసినాయి. దుర్యోధనుడు తండ్రితో తన యొక్క మనోదుఖాన్ని వెళ్లబోసుకునే ఘట్టం, కురుపాండవ కథాగతిని ప్రభావితం చేసేటటువంటి ఆ ధృతరాష్ట్ర మహారాజు యొక్క మనస్తత్వాన్ని మనకు వ్యక్తం చేసింది. లాక్షాగృహ దహనం నుండి పాండవులు ప్రాణాలతో బయటపడటం ధర్మ విజయానికి, అధర్మ పరాజయానికి, మొత్తం మహాభారత సందేశానికి చక్కటి సంకేతంగా నిలబడింది. లక్క ఇంటి దహనం తర్వాత కథ అంతా కూడా భీమ నాయకత్వంలోనే సాగింది. హిడింబుడి యొక్క సంహారం కానీ,
బకాసుర వధగాని. భీముడి యొక్క బల పరాక్రమాలకి అవి విజయ పతాకాలుగా నిలబడ్డాయి. తల్లి శాసనాన్ని, అన్నగారి నిర్దేశాన్ని అనుసరించి ఇద్దరి యొక్క గురుత్వాన్ని శిరసావహించి పాండవ పక్షాన్ని ప్రవర్తిల్లే ప్రబల క్రియాశక్తి భీమసేనుడు. హిడింబను అతడు వివాహం చేసుకోవటం ఇందుకు ఒక నిదర్శనం. హిడింబ భీమసేనుల యొక్క వివాహ ఫలితంగా మాయాయుద్ధ నిపుణుడు, మహాశక్తి సంపన్నుడైనటువంటి ఘటోత్కచుడి యొక్క జననం. అతడి యొక్క జననం పాండవ పక్షానికి పెనుబలం. పాండవ పక్షంలో జ్ఞానశక్తి వ్యాస మహర్షి, ఇచ్ఛాశక్తి కుంతీదేవి, ధార్మిక శక్తి ధర్మరాజు, క్రియాశక్తులు భీమార్జునులు, రక్షాశక్తులు నకుల సహదేవులు. ఇది ఈ 6వ ఆశ్వాస కథ ఆసక్తికరంగా మారటానికి మున్ముందు రాబోయే మలుపులను సూచించేటటువంటి అద్భుతమైనటువంటి కథ. అటువంటి 6వ ఆశ్వాసాన్ని ముగించే సందర్భంలో నన్నయ్య గారు ఇచ్చినటువంటి పద్యాన్ని మనం చెప్పుకున్నాం. మలహారినాథ విలసచ్చాళుక్య కుల తిలక రాజ సర్వజ్ఞ రిపు ప్రళయ ప్రతాప పరనృప లలనానన కమల హరిణ లాంఛనమూర్తి అని ఈ ఆశ్వాస అంతంలో ఒక పద్యాన్ని ఇచ్చారు నన్నయ్య గారు. అలాగే ఒక వచనంలో నమస్కరిస్తున్నటువంటి రాజులందరి చెలించే శిరోరత్న సమూహాల కాంతి సంపద చేత అలంకరింపబడినటువంటి పాదాలు కలిగినటువంటి వాడా, రాజశ్రేష్ఠుడా, సమస్త భూమండలాన్ని రక్షించడంలో శ్రేష్ఠుడా, రాజనారాయణ బిరుదాంకిత నిర్మలమైనటువంటి బుద్ధి గలవాడా, చంద్రవంశాన్ని ప్రకాశింపగా చేసేవాడా, ఓ రాజరాజ నరేంద్ర అని సంబోధన కూడా చేశాడు. ఈ విధంగా 6వ ఆశ్వాసాన్ని మనం పూర్తి చేసుకొని శ్రీకృష్ణుడి యొక్క దివ్యానుగ్రహంతో రేపటి నుంచి 7వ ఆశ్వాసాన్ని మనం ప్రారంభం చేసుకుందాం. ఇంకా 2 ఆశ్వాసాలు మాత్రమే మనకు మిగిలిన్నాయి, 7, 8. వాటిని కూడా పూర్తి చేసుకుంటే మనం ఆది పర్వాన్ని సంపూర్ణంగా చెప్పుకున్నటువంటి వాళ్ళం అవుతాం. స్వస్తి. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ప్రక్కనున్న గంటను మ్రోగించండి.